మనకి లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ చూసిన తర్వాత అసలు ఎప్పుడూ కూడా మన తన అని ఉండకూడదేమో అనిపిస్తూ ఉండిద్ది. ఎందుకంటే మనకి వారణాసిలో ఒక ఇన్సిడెంట్, అదేంది, ఒక తండ్రి సో తనకి దాదాపు 80 కోట్ల ఆస్తి వరకు ఉండిద్ది అనమాట. అయితే తనకి ఏది దాదాపు ఆయన ఒక 100 పుస్తకాల పైన రాశాడు. దాంతోపాటు అతనికి మరి పద్మశ్రీ పురస్కారం కూడా అందింది. అయితే ఇటువంటి వ్యక్తి దాదాపు 80 కోట్ల ఆస్తి ఉండి కూడా తను వృద్ధాశ్రమంలో తనకి కొడుకు కూతురు ఉన్నా సరే ఎవ్వరు లేనటువంటి విధంగా తనైతే చనిపోవడం జరిగింది. అంటే మరి ఆయన ఖర్చులు ఏది, ఆయన్ని చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలకు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సందాలు వేసుకొని అంత్యక్రియలు కంప్లీట్ చేశారు. అయితే ఒక పక్కన మరి వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు భయ్య అంటే, వాళ్ళ కొడుకు వచ్చేసరికి పెద్ద బిజినెస్ మ్యానే, దాని తర్వాత కూతురు వచ్చేసరికి ఒక లాయర్ అనమాట. అయితే మరి వీళ్ళు ఇంత మంచి స్టేజ్లో ఉన్నా సరే మరి చివరికి ఆయన చనిపోయిన తర్వాత చూడటానికి వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ లేదంటే ఇంకెవరు కూడా వచ్చిన సిచ్యువేషన్ లేదు. సో మరి ఇటువంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత మరి ఎంత సంపాదించినా సరే కొంచెం అయినా సరే మన స్వార్థం మనం పెట్టుకోవాలనిపిస్తూ ఉండిద్ది.